మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరీనా జిల్లాలో సింహాచలం పర్వతాల మధ్య చరిత్రకారులు, పూర్వతత్వ శాస్త్రజ్ఞులు మరియు పర్యాటకులను ఇప్పటికీ ఆకర్షిస్తున్న ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. అది 11వ శతాబ్దపు కకన్మత్ దేవాలయం. ఈ ప్రాచీన శివాలయం కేవలం ఒక పుణ్యస్థలం మాత్రమే కాదు, బల్క్ శిల్పకళ, ఇంజనీరింగ్ అద్భుతం మరియు వివిధ రహస్యాలకు నిలయం. ఈ ఆలయ నిర్మాణ శైలి మరియు దాని ప్రస్తుత స్థితి చుట్టూ చెప్పుకునే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు దీనిని ఒక రహస్యమయమైన స్థలంగా మార్చాయి. కకన్మత్ దేవాలయాన్ని 1015-1035 ఏడి మధ్య కచ్చపఘాట్ వంశానికి చెందిన రాజు కీర్తిరాజు నిర్మించినట్లు నమ్ముతారు. ఈ ఆలయం ప్రధానంగా శివుడికి సమర్పించబడింది. ఈ ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలపై కనబడే శాసనాలు దీనిని నిర్మించిన శిల్పి కక్కుయ పేరు మీదుగా దీనికి కకన్మత్ అనే పేరు వచ్చి ఉండొచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మరొక ప్రాచీన కథనం ప్రకారం రాణి కకన్వతి దేవి ఈ ఆలయాన్ని నిర్మించారని, ఆమె పేరు మీదుగా ఈ ఆలయానికి ఈ పేరు వచ్చి ఉండొచ్చని అంటారు. శివుడికి అంకితం చేయబడిన ఈ అద్భుతమైన ఆలయం స్థానిక జానపద కథల ప్రకారం సమీపంలోని గ్రామాల నివాసితులు ఈ ఆలయాన్ని ఒక రాత్రిలో దయ్యాలు నిర్మించాయని మరియు అవి నిర్మాణాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాయని నమ్ముతారు. కకన్మత్ ఆలయం ఉత్తర భారతీయ నాగర శైలిలో నిర్మించబడింది. ఆలయం గోడలపై దేవతలు, అప్సరసలు, పురాణ కథనాలను చిత్రించే అత్యంత సున్నితమైన మరియు సంక్లిష్టమైన శిల్పాలు కనబడతాయి. ఈ శిల్పాలు 11వ శతాబ్దపు శిల్పాల నైపుణ్యానికి నిదర్శనం. ఆలయం యొక్క విమానం పిరమిడ్ ఆకారంలో ఉండి అనేక అంతస్తులతో నిర్మించబడింది. ఇది ఆ కాలపు హిందూ శిల్ప శాస్త్రం ప్రకారం నిర్మించబడిన ప్రామాణిక నమూనా. కకన్మత్ ఆలయం యొక్క అతిపెద్ద ఆశ్చర్యం దాని నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు. సాధారణంగా ప్రాచీన హిందూ దేవాలయాలు రాతితో నిర్మిస్తారు, కానీ ఈ ఆలయం పూర్తిగా ఇటుకలతో నిర్మించబడింది. ఇంత పెద్ద ఆలయాన్ని ఇటుకలతో నిర్మించడం అప్పటికి ఒక అద్భుతమైన సాంకేతిక సాధన. ఇటుకలు రాళ్ల కంటే బలహీనంగా ఉండి కాలగమనంలో త్వరగా నాశనమవుతాయి, కానీ ఈ ఇటుకలు 1000 సంవత్సరాలకు పైగా కూడా తమ బలాన్ని మరియు గట్టితనాన్ని నిలబెట్టుకున్నాయి. ఈ ఇటుకలను తయారు చేసే ప్రాచీన సాంకేతికత ఇంకా ఒక రహస్యంగానే ఉంది. ఆలయం నిర్మాణంలో ఇటుకలను జోడించడానికి ఏదైనా సిమెంట్ లేదా మోర్టార్ ఉపయోగించినట్టు స్పష్టంగా కనబడదు. ఇటుకలు ఒకదానికొకటి అత్యంత నిఖారంగా మరియు ఖచ్చితంగా ఉంచబడ్డాయి. ఇవి స్వయంగా ఒకదానితో ఒకటి బంధించబడి ఉన్నట్లు ఉంటాయి. ఈ రకమైన ఇంటర్లాకింగ్ టెక్నిక్ ఆలయానికి అదనపు బలాన్ని ఇచ్చి ఇది శతాబ్దాలుగా నిలవడానికి కారణమై ఉండవచ్చు. ఆలయం మరియు కొన్ని భాగాలు కూలిపోయి నేలమట్టంలో ఉన్నాయి. ఈ విధ్వంసానికి కారణమేమిటి? కొందరు దీనిని ముస్లిం దండయాత్రల సమయంలో నాశనం చేశారని అంటారు, కానీ ఆలయంపై దాడి జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు లేవు. మరికొందరు భూకంపం వల్ల ఈ నాశనం జరిగి ఉండొచ్చని అంటారు, కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం యొక్క ముఖ్యమైన భాగాలు, గర్భగుడి మరియు దాని చుట్టూ ఉన్న నిర్మాణాలు అద్భుతమైనవిగా ఇంకా నిలబడి ఉన్నాయి. ఇది ఆలయం యొక్క నిర్మాణ శైలి ఎంత బలమైనదో చూపిస్తుంది. ఆలయ గోడలపై కనిపించే కొన్ని శిల్పాలు అస్పష్టంగా కరిగిపోయినట్లు కనిపిస్తాయి. కొందరు దీనికి కారణం ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు ఉన్న రసాయనిక పదార్థాలు వర్షపు నీటితో ప్రతిచర్య జరిపి శిల్పాలను కరిగించి ఉండొచ్చని అంటారు. ఇది కూడా ఒక ఆధారం లేని ఊహ మాత్రమే. కకన్మత్ దేవాలయం కేవలం ఒక పురాతత్వ ప్రదేశం మాత్రమే కాదు, ఇది మన పూర్వీకుల అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇటుకలతో ఇలాంటి భవ్యమైన నిర్మాణాన్ని నిర్మించిన రహస్యం, దాని విధ్వంసానికి కారణం మరియు దాని నిర్మాణ శైలి వెనుక ఉన్న విజ్ఞానం ఇప్పటికీ పరిశోధకులను మరియు చరిత్రకారులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈ ఆలయం మన భారతదేశం యొక్క సాంస్కృతిక, శాస్త్రీయ వారసత్వానికి ఒక మూగ సాక్షి. ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన రహస్యాన్ని స్వంత కళ్ళతో చూడాల్సిందే.